Today we are into special temple, Sri Baba Koteshwar Mahadev temple, which is maintained by Indian Army. సో మన ఛానల్లో వ్లాగ్ ఏంటి అని అనుకోకండి, ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఈ ప్లేస్ ఎంతో దూరం ఉండదు, నేనున్న ప్లేస్ నుండి హార్డ్లీ 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అయినా కూడా ఈ మందిర్కి ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు. మన చుట్టుపక్కల ఉన్న చరిత్ర తెలుసుకోలేకపోవడం మన తప్ప, లేక అన్నీ తెలిసి కూడా పిల్లలకి చెప్పకపోవడం పెద్దవాళ్ళ తప్పెవరిదైనా. ఇప్పుడు సమస్య అది కాదు. మీరున్న చోటే కావచ్చు, మీ దగ్గరలో ఉన్న ప్లేసెస్, టెంపుల్స్కి కూడా ఇలాంటి హిస్టరీ ఉండే ఉంటుంది. ప్రజెంట్ ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇవన్నీ తెలుసుకోలేకపోవడం ఖచ్చితంగా మన తప్పే. సో లేట్ చేయకుండా ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ మందిర్ జేబీఎస్ నుండి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హకీంపేట్, బుల్లారం ఏరియాలో ఆర్మీ సెంటర్ ఇదంతా. బయట మీకు కమాండ్ కూడా ఉంటుంది, అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. యాక్చువల్లీ మేము శివరాత్రి రోజు వచ్చాము. టైం అరౌండ్ 8:30 అలా గేట్ ఎంట్రీ అయ్యాం. కార్ పార్క్ చేసి కొద్ది దూరం వచ్చాక తెలిసింది ఇక్కడ లైన్ ఉందని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అండ్ దర్శనానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు టైం చూస్తే 9 అయింది. అండ్ వన్ థింగ్, నేను ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అది ఏంటో కూడా చెప్తాను. నార్మల్ డేస్లో రావాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఏదైనా ఐడి ప్రూఫ్ ఉండాలి, లేదంటే గేట్ దగ్గరే ఆపేస్తారు. టైమింగ్ నేను లాస్ట్లో చెప్తాను. ఈ టెంపుల్ మెయిన్ గేట్ నుండి అరౌండ్ 2 కిలోమీటర్స్ లోపల 50 మీటర్స్ హైట్లో ఉంటుంది. గుడి ఎంట్రన్స్లోనే 21 ఫీట్ హైట్ లార్డ్ శివ స్టాచ్యూ ధ్యాన ముద్రలో మనకు దర్శనం ఇస్తాడు, విచ్ ఈస్ డెడికేట్ టు ఆల్ డివోటీస్. ఈ స్టాచ్యూ 2020లో ప్లాన్ చేసి 23లో వితిన్ 3 మంత్స్లో కంప్లీట్ చేశారు. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ వేదకాలం నాటిది. ఇక్కడ ఉన్న శివలింగం 9 lakhs ఇయర్ అగో న్యాచురల్గా ఏర్పడింది. ఈవెన్ శివపురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది. నైన్టీన్ 1953లో 1 EME సెంటర్ బెంగళూరు నుండి ఇక్కడికి రీలొకేట్ చేశారు. ఈ ఎవరైతే 1 EME స్టాఫ్ అండ్ ట్రైనీస్ ఉంటారో 4 బెటాలియన్స్ కలిసి అప్పట్లో ఈ టెంపుల్స్ని రీపబ్లిక్ చేసి ఎవ్రీ వీక్ కీర్తనలు, భజనలు చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఈ టెంపుల్కి చాలాసార్లు చిన్న మార్పులు చేశారు. ఫ్రమ్ 1966 to 1995 అండ్ ఫైనల్గా 1995లో మేజర్ చేంజెస్ అయితే చేశారు. ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times హారతి అండ్ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గరికి రాగానే వీడియో అయితే తీయొద్దని చెప్పారు. నార్మల్ డేస్లో అయితే మీరు వీడియో తీసుకోవచ్చు, బట్ కెమెరా నాట్ అలౌడ్ ఉంటుంది. మొబైల్లో అయితే మీరు వీడియో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ హనుమాన్, రాధాకృష్ణ అండ్ దుర్గామాత టెంపుల్స్ని చూడవచ్చు. సో ఫైనల్గా దర్శనం అయితే అయ్యింది. దర్శనం అయ్యేసరికి టైం 10:50 అయింది. ఆల్మోస్ట్ 2 hours లైన్లోనే ఉన్నాం.
ఇక్కడ ఉంది కదా, ఈ గుహలో ఒక శివలింగం ఉంటుంది విచ్ ఈస్ మేడ్ విత్ ఐస్. రష్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడికి ఎంట్రీ లేదు. సో నైట్ 11 అవుతుంది, మెయిన్ గేట్ నుండి ఎంట్రీ ఆపేశారు. అండ్ మాకు కూడా టెంపుల్ క్లోజింగ్ టైం అయిందని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఆఫ్టర్ దర్శనం ఇవన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.